ఇప్పుడు మీరు ఈ డైలాగ్ చెప్పాలి, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. మనకు నాన్నకు ప్రేమతో డైలాగ్. నాకు డౌట్ వస్తుంది, వీటిలో ఎంత లేపించాడు. మీరు నిజాలు చెప్పేశారు. సీరియస్ సీన్ లో కూడా నవ్వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సిటీ గణేష్ కదా ఎవరు సీరియస్ సీన్ లో కూడా తనకి ఏదో గుర్తొచ్చిద్ది అన్నమాట, బేసికల్గా దాన్ని పిలిచిద్ది అన్నమాట కృష్ణ అంత పక్కనని. బట్ యూనో అంత నవ్వినా కూడా మళ్ళీ ఇమీడియట్గా షీ బికమ్ ద క్యారెక్టర్. ఇట్స్ అ స్వీటీ. Those scenes where we are having like, you know, we're about to cry and then she looked at me, I looked at her and she started laughing. I'm like, why are you laughing now? It's the last thing you need to do. It's like, yeah. And she laughed like that and then she stopped and she said, ready. I'm like, I'm still laughing, right? You started, you stopped. But yeah, she's like that. Yeah. ఇది చూసే నిజంగా ఈఎస్ మూర్తి గారు పాట రాసినప్పుడు స్వీటీకి, ఇది స్వీటీ గారి గురించి తెలిసే అన్నమాట. ఎప్పుడు కిలకిల నవ్వులు జత చిలకల్లా అని రాశారు అన్నమాట. వీళ్ళిద్దరూ ఆ సీన్లో స్వీటీ నవ్వాలి, వీళ్ళిద్దరు నవ్వాలి. దెన్ దే డిసైడెడ్ దే ఆర్ రియల్లీ కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట, అండ్ వెరీ జెన్యూన్. తర్వాత వాట్స్ ద ఐడియా అంటే వీళ్ళిద్దరం మరి ఓకే నవ్వుదామా అండ్ దే స్టార్టెడ్ లాఫింగ్. ఇది మన నిన్న రిలీజ్ అయిన సాంగ్లో ఉంది, సిరిమర సాంగ్లో. సో స్వీటీ. ఓకే, హూస్ మోస్ట్ లైక్లీ టు బ్రింగ్ లోకల్ ఫుడ్ ఫర్ ద హోల్ సెట్? అమ్మ ఈయన చాలాసార్లు బిర్యానీ, మంచి ఫుడ్ ఇంటి నుంచి ఒకసారి తెప్పించారు రామోజీ ఫిల్మ్ సిటీకి. అవును, ఆయన మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఫుడ్ గురించి అంతా, ఏం తిన్నారని. సో యూ యాక్చువల్లీ డూ దట్. ఐ లవ్ సర్వింగ్ ఫుడ్. ఈవెన్ ఆ ఫ్యామిలీ ఉంది, అది వేరే అసలు ఆ రేంజ్. నేను చెన్నై వెళ్తున్నానండి. I think it's them. Like ఆల్ ఆఫ్ his grandfather started okay, but then dad. హిస్ ఫ్యామిలీ ఆల్సో సార్, హిస్ ఫ్యామిలీ ఆల్సో నోన్ ఫర్ ఇట్. ఇప్పుడు నాన్నగారు ఆయన గుడిలో ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం పెడితే ఆయన చేయికిను ఇంత ప్రసాదం ఇస్తారన్నమాట. అసలు ఎప్పుడైనా రాజప్రసాద్ గారు ఎనీ టైం రామ్మా తీసుకోవాలి పులిహోర ఇంత. అవునండి, కరెక్ట్. సో నేను చెన్నైలో కద్దేవటానికి వెళ్తున్నాను, విక్రమ్ ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనగానే శివాజీ ఏఎల్ విజయ్ గారు నీరవ్ షా అన్నమాట. శివాజీ సార్ వీటి సాపాడు అన్నమాట. ఇట్స్ వెరీ ఫేమస్. వాళ్ళ ఇంటికి వెళ్తే ఈవినింగ్ టిఫిన్స్ అంటే ఇన్ని వచ్చినాయి అన్నమాట, అండ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ వాళ్ళ అమ్మగారు పంపించింది. ఎక్స్ట్రాడినరీ ఫుడ్ యాక్చువల్లీ. మేము వస్తాం సార్ ఘాటి అందరం ఈసారి, Please, anytime. చెన్నై సైడ్ వస్తాము. మొత్తం మమ్మల్ని అందరినీ ఒకసారి మీరు విందు భోజనంతో తప్పకుండా. చాలా మంది ఉన్నారు అటువైపు మాకు. మీరు నిజంగానే ఒకసారి ఘాటి వాళ్ళని అందరినీ పిలిపించాలండి, బాగుంటుంది. సెప్టెంబర్ 5th లోపల అందరిని పిలిపిద్దాం, మీరు వచ్చారు కదా రిప్రజెంటేటివ్గా. మిగిలిన వాళ్ళందరినీ కూడా పిలిపించేస్తాను నేను. అందరినీ పిలిపించిన మనం గట్టికి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అందరికీ. వన్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్ హూ ఇస్ స్ట్రాంగ్, ఫియర్స్ లైక్ శీలావతి. సంబడి హూ ఇస్, మై వైఫ్ ప్రీతి చల్లా. అంటే వేరే పేరు చెప్పకూడదు అని అండి? లేదు చెప్పేస్తున్నారు అసలు. తను కూడా శీలావతి లాగా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అండి. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది, బయట మాత్రం చాలా డీప్లీ వనరబుల్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు గలగలలాడుతూ నవ్వుతూ ఉంటుంది అన్నమాట. సో అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆమెలో ఉన్నాయి బేసికల్గా. ఆమె ఇప్పుడు జ్యోతిబాబు గారి నుంచి అడుగుతూ ఉంటుంది అన్నమాట. సార్ ఈయన కనపడినప్పుడు కదా, సార్ ఇప్పుడు సార్ మీ స్కిన్ అలా ఉంటుంది అని. సో అస్సలు చాలా మిమ్మల్ని, యా షీ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఎంత కలుపుగోలుగా ఉంటారో తను కూడా అంతే అన్నమాట. అట్ ద సేమ్ టైం ఎంత స్ట్రాంగ్ ఉమెన్, ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అదే నేను మా అమ్మగారిని అలా చూశాను. దెన్ ఐ సా మై సిస్టర్, నౌ మై వైఫ్ ప్రీతి అమ్మ. రైట్. చైతన్య మీకు? నాకు మా వదిన, నేను ఆఫ్టర్ ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత నోబడీ సపోర్టెడ్ మీ టు గెట్ ఇంటూ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్, బట్ షీ వాజ్ ద వన్ హూ వాజ్ ఆల్వేస్ దేర్. గ్రేట్. అండ్ షీ హ్యాస్ సెల్ఫ్ డిడ్ డబుల్ మాస్టర్స్, బట్ ఇంకా ఫ్యామిలీ కోసం అని షీ హ్యాడ్ టు బీ ఎట్ హోమ్, బట్ స్టిల్ షీ తనకంటే బిజినెస్ స్టార్ట్ చేసుకొని షీఈస్ డూయింగ్ ఇట్. వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఉమెన్ కాలేజ్కి వెళ్తే డబుల్ మాస్టర్స్ అవుతాయి, ఇంట్లో ఉండి వర్క్ చేస్తే 10 మాస్టర్స్ అవుతాయి. I lost confidence at a point of time in my life, but she was the only one who pushed me aside. Yeah, so sweet. గ్రేట్. నిజంగా ఆవిడకి సూపర్. మీకండి? I always say I have 3 women in my life. That's my mother, my wife, and my sister. Extremely strong women, and anything and everything I share with all 3 of them. So I take a lot from them. It's there are times when I am strong, but then there are times when I myself get very confused. So the 3 people I always confide to are them, and they each have their own characteristics which I look up to. గ్రేట్, సూపర్.
సో ఇప్పుడు బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ కాదు, అసలు మార్చేయాలన్నమాట. ఇప్పుడు ఇంతమంది ఉమెన్ నడిపిస్తున్నారు. జగపతి బాబు గారు, మీరు శీలావతి లాగా స్ట్రాంగ్ ఉమెన్ మీ లైఫ్లో? ఆన్ రికార్డ్ ఆర్ ఆఫ్ రికార్డ్? సార్ ఇప్పటి వరకు ఆఫ్ రికార్డ్లో ఉండేది, ఇవాళ ఆన్ రికార్డ్ చేసేద్దాం. చేసేద్దాం. చెప్పండి. ఛాలెంజా? ఛాలెంజ్. నువ్వే. ఇంత వైరల్ ఓరినాయనో. తూచమ్మా తూచు. ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్పండి సార్, ఆన్ రికార్డ్ తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆన్ రికార్డ్ అంతే అయిపోయింది. ఇంకా 10 సార్లు చెప్పను ఆన్సర్, ఒకసారి చెప్తారు. సార్ మీరు చెప్పలేదు సార్. వినపడలేదా? ఒక స్ట్రాంగ్ ఉమెన్ అంటే వినపడలేదా? ఓకే, నేను స్ట్రాంగ్ ఉమెన్ ఒప్పుకుంటున్నా, కానీ మీకు కూడా ఎలాగా ప్రీతి గారు లాగా ఇక్కడ మదరు సిస్టరు. సరే చెప్పాలి కాబట్టి ఒక వైఫే. అది అబ్బా, చెప్పారు కాబట్టి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో ఆవిడ ఇవాళ. ఇంకోళ్ళు ఉన్నారు, చెప్పను. నేనైతే కాదు. But on this note, I would like to add something. The whole essence of Ghati is that every woman is strong. Yes. If required, every woman can be that fierce. స్వీటీ యాక్చువల్గా మనం బయట అంతా మనం స్వీట్గా అనుకుంటా ఉంటాం. ఎస్ వి ఆల్ నో వెరీ స్ట్రాంగ్ ఉమెన్, వెరీ స్ట్రాంగ్. అంటే అంత ఈజీ. అరుంధతి నుంచి ఇప్పుడు దాకా దేవసేన కావచ్చు, బాగ్మతి కావచ్చు, వెరీ అంత స్ట్రాంగ్గా లేకపోతే ఆ రోజు సరోజన క్యారెక్టర్ ఒప్పుకునేది కాదు. అవును, అది నేను ఆ రోజు చూసింది. ఇప్పుడు ఘాటి ఒప్పుకోవటానికి, ఘాటి సినిమా చేయటానికి ధీటైన ఉమెన్ అన్నమాట. స్వీటీ ఈక్వల్ టు ఘాటి. అండ్ ఇంకోటి ఏంటంటే అనుష్క గారు చాలా మంది ఉమెన్ క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు ఎగ్జాక్ట్లీ. ఆన్ బిగ్ స్క్రీన్. సో మెనీ ఉమెన్ హూ ఆర్ లైక్, అంటే ఆవిడ అందులో ఉండేటువంటి బాధని కానీ లేకపోతే ఆ ఫియర్స్నెస్ని కానీ రకరకాల పాత్రల్లో పోర్ట్రే చేస్తూ వచ్చారు. ఇది కూడా ఒకటి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆఫీస్లో అందరం కూర్చొని ఉన్నాము, డైరెక్షన్ టీము. ఎవరో ఏదో కామెంట్ ఏదో చెప్పారన్నమాట. అందరూ లేడీ డైనోసారస్ అంటున్నారు స్వీటీని. సాలర్ డైనోసారస్ లాగా ఇస్తారు లేడీ డైనోసారస్ అంటే. మా అసిస్టెంట్, మా అసోసియేట్ తన్మయ ఉందన్నమాట, తను చెప్పిందన్నమాట, డైనోసారస్ కాదండి, శక్తి సారస్ అండి. లైక్ శక్తి, అమ్మవారే శక్తి సారస్ అమ్మా అని. బట్ టు టెల్ యాక్చువల్లీ ఫర్ స్వీటీ షీఈ్ లైక్ ఎ వాల్కనో అండి. యాక్చువల్గా ఈ కథలో, ఈ సినిమాకైతే లైక్ ఎ వాల్కనో అన్నమాట. అది షీ రియల్లీ ఎరప్టెడ్ అండ్ షీ గేవ్ అస్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఆవిడని కూడా కలుద్దామని అనుకున్నానండి ఇవాళ, కానీ థియేటర్లో మేము డైరెక్ట్గా కలిసేది అవునండి, సెప్టెంబర్ 5వ తారీఖున. అదే అండి. స్వీటీ ఈ సినిమాకి స్వీటీ పర్ఫార్మెన్స్ చాలు, స్వీటీ ప్రమోషన్స్ అవసరం లేదండి. ఓకే, కంటెంట్ ఉంటే కట్అవుట్ చాలు అన్నారు. నేనెందుకు తిరుగుతున్నట్టు అర్థమైపోయింది. ఆన్సర్ కూడా నాకే దొరికేసింది. And actually, I agree with him completely. All women are definitely stronger than men, especially emotional. కరెక్ట్. Can be fierce also. శీలావతి కథని తన ఉమెన్ సెంట్రిక్గా స్వీటీ ద్వారా చూడటం వల్ల చాలా లేయర్స్ ఓపెన్ అయ్యాయి అన్ని. అది నేను ద్వేషరాజ్ ద్వారా చెప్పొచ్చు, ఇంకో క్యారెక్టర్ దాకా హీరోయిక్ సెంట్రిక్ కూడా చెప్పొచ్చు. బట్ బికాస్ ఆఫ్ ద ఫీమేల్ సెంట్రిక్ చాలా లేయర్స్ యాడ్ అయ్యాయి. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ మనకి బాగా ట్రెండింగ్ కాబట్టి మనం కొన్ని హ్యాష్ ట్యాగులు ఇద్దాం. స్వీటీకి అంటే మన శీలావతికి హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అందరూ ఇవ్వచ్చు. Queen. హ్యాష్ ట్యాగ్ క్వీన్. ఐ అగ్రీ, ద క్వీన్, హ్యాష్‌ట్యాగ్ ద క్వీన్. The queen. Yeah. హ్యాష్‌ట్యాగ్ ద క్వీన్. అనుష్క గారు, వి లవ్ యూ సో మచ్. జగపతి బాబు గారికి ఏంటి? హ్యాష్‌ట్యాగ్ ఈ సినిమానా బయట? Bite. జనరలీ హ్యాష్‌ట్యాగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ. సినిమాకి కూడా పర్ఫెక్ట్ సెట్. హ్యాష్‌ట్యాగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అంటే ఇక్కడ జగపతి బాబు గారు అని పడిపోతుంది. అందరిలోనూ ఉంటాయి కానీ ఆయన ఓపెన్గా ఒప్పుకుంటారు అంతే. దట్స్ గ్రేట్నెస్. Yes, గుడ్ బ్యాడ్ అగ్లీ అది గ్రేట్నెస్ అన్నమాట బేసికల్. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మనం కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత చాలామంది చాలా ఓపెన్గా మాట్లాడటం బిగిన్ చేశారు. తప్పు లేదని కూడా అనుకున్నారన్నమాట. అది విచ్ ఇస్ ఏ బిగ్ సర్వీస్ ఇట్ టు ద సొసైటీ యాక్చువల్లీ. సంఘ సంస్కర్త. అవును, అలా ఓపెన్గా మాట్లాడడం కూడా సర్వీసే. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు అది ఎంత బర్డెన్ అండి. మనం మోయలేని భారాలు చాలా మోస్తుంటాం. వాటిని దింపుకోవటం అనేది, మీ ఘాటోళ్ళు మీరు కొండలు ఎక్కుతూ ఉంటారు, కానీ మనసులో కూడా కొండలు ఉంటాయి. కొన్ని ఎక్కువ ఉంటాయి, ఆ దింపాల్సిన భారాలు ఉంటాయి అన్నమాట. అది జగపతి బాబు గారు హ్యాపీగా దింపేశారు. అందుకని ఆయన ఇలా ఎవరంగా ఉన్నారు అన్నమాట. మేము గుండెలో కొండలు, నెత్తి మీద కుండలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. చాలా
కొన్నిసార్లు లైక్ ఆ కుండలు కలర్లోకి వస్తుంటాయి. వస్తాయి వస్తాయి, కళ్ళలోకి వస్తాయి, కళ్ళల్లోకి కూడా వస్తాయి మాకు. మీకు హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి, ఏమిద్దాం చైతన్య? అడగండి. మీరే ఒక హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి మీకు. నాకు నేనే ఇచ్చుకోవాలి. మంచి ఆపర్చునిటీ ఏమైనా ఇవ్వచ్చు, హ్యాష్ ట్యాగ్ హ్యాండ్సమ్ అట్లా ఏమైనా ఇద్దామా? అక్కడ ఆయన్ని పెట్టుకొని మీరు హ్యాండ్సమ్ అంటారేంటండి బాబు. ఆయన గుడ్ బ్యాడ్ అగ్లీ ఇచ్చేసుకున్నారు. అదే రేబల్ అంటే కూడా బాగోదు. అమ్మో, హ్యాష్ ట్యాగ్ ది బ్యాడ్ గై. హ్యాష్ ట్యాగ్ ద బ్యాడ్ గై. నో గుడ్ అగ్లీ, ఐఎమ్ ద బ్యాడ్ అంటే గై. దీని తర్వాత కూడా మీరు ఇంకా అన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ చేయబోతున్నారా? నేనా ఇప్పటి వరకు దీని వరకే, దీని తర్వాత మళ్ళీ డిఫరెంట్. జాయా ఓకే, సో హ్యాష్ ట్యాగ్ ద బ్యాడ్ గై అని కొడితే చైతన్య అని వచ్చేస్తుందండి. ఓన్లీ ఘాటీ వరకే. ఘాటి వరకు